Abhiram here. Please leave your number and message after the beep. టైం అయిపోయింది. 1 minute. హలో రామ్, నేను మణి. ఐ లవ్ యూ రామ్. ఈ మాట నీకు ఎదురుపడి చెప్పాలంటే నాకు సిక్కో బిడియం. ఒకవేళ చెప్పిన తర్వాత నువ్వు ఐ డోంట్ లవ్ యూ అని చెప్తావేమోనని భయం. నేను తప్ప ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను. అందుకే ఆడదాన్ని కనుక ఆన్సరింగ్ మిషన్ ద్వారా నా ప్రేమను తెలియజేస్తున్నాను. నువ్వు మగాడివి, నీ ప్రేమను ఎలా తెలియజేస్తావోనని ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. ఎవరికి ఫోను? ఫ్రెండ్కి. బాయ్ ఫ్రెండా? అలాగే అనుకో. అలాగేరా. ఎక్కడి నుంచి ఫోను? అభిరామ్ ఏంటంట? ఆంధ్రా నుంచి యూరోప్ వచ్చిన టూరిస్టుల్ని మన ఇంటికి లంచ్ కు పిలిచాడట. ఎప్పుడు? త్వరగా సూట్ కేసులో యూరోప్ మ్యాప్ పెట్టాడు అనుకున్నా, ఏకంగా యూరోప్ మొత్తాన్ని సర్దేశాడు కదా. నీ వాల్ పోస్టర్ చూస్తేనే డౌట్ వచ్చిందిరా. నువ్వు థమ్స్అప్ కొని తాగలా, కాజేసి తాగుంటావు. అవన్నీ నీవే తీసుకో. నువ్వు కాజేసిన ప్రతి చోట వాడికి డబ్బు కట్టాను. ఎందుకు చేశానో తెలుసా? మళ్ళీ నువ్వు జీవితంలో ఇలాంటి పని చేయకూడదని. ఇట్స్ ఓకే. డాడీ, వీళ్ళ ఇండియా నుంచి వచ్చిన గ్రూప్. అందరూ నుంచోండి. గ్రూప్ ఫోటో తీస్తారు. రెడీ, స్మైల్. మీరంతా వచ్చేయండి. ఓన్లీ ఫ్యామిలీ. ఓకే. ఉమా, నువ్వు అక్కడ నుంచో. వెళ్ళు, మధ్యలో నుంచో. మంచి ఫోటో తీస్తా. సార్ నవ్వండి సార్. గంగాధర గారు మిమ్మల్ని సార్ నవ్వండి సార్ ఒకసారి. రెడీ సార్. అది ఓకే. అందరూ రండి. రండి లోపలికి వెళ్దాం. కమాన్. కమ్. అభి, కమ్ హియర్. మమ్మీ వాళ్ళని చూసుకో. ఓకే అభి. అవును బామ్మ. నిమి, హి ఇస్ మై సన్ మిస్టర్ అభిరామ్. Hi Abhiram. Hi How Nimi, are you? nice meeting you. Nice to meet you. You know what? You're much more handsome in person than in the picture. Oh, come That on. tells me about you. Why are you feeling shy? You know, I wanted to tell you this is such a nice party. Excuse me, just a minute. Okay. Yeah. Okay. Okay. So, are you having అయ్యి fun? బాబోయ్, పిల్ల తెల్లగా పెట్టలాడిపోతుంది యూరియా బత్తలాగా. ఇదిగో తెల్ల దొరసాని ఒక్క ట్యాంక్స్ ఇచ్చుకోవా. Oh, hi, how are you? మైక్ టెస్టింగ్ 1 2 3. Excuse me, mic testing. మా అత్తయ్య. మరి నీ పేరు? Oh, I'm Margaret. అయ్యి బాబు, ఇదేంటిది? పేరు అడిగితే రేటు చెప్పేస్తుంది. కొంప తీసి లపాకి అంటావా? లపాకి అని చేయి పట్టుకుంటే తుపాకీతో కాల్చేస్తుంది. దాని పేరు మార్గరెట్. ఓహో, మార్గరెట్టా. Yeah, that's right. ఖతర్నాకున్నది అంగ్రేజీ పోరి. అయ్యి మల్లేష్ యాదవ్. Oh, hi, how are you? New Year. It's October now. ఏమంటది? అక్టోబర్ లో హ్యాపీ న్యూ ఇయర్ ఏంటో ఎదవా చెయ్యొదులు అంటోంది. ఏమో మనకు అంగ్రేజీలాగా ఒక్కలైనే వస్తుంది. ఏం ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే ఓకే. బామ్మ, నా ఫోన్ మెసేజ్ వింటానంటావా? It's gonna be a great party. Oh, okay. Let me check the Hi messages. Abhiram, this is Margaret. Let's meet for dinner. I see Give me a more call. messages. Hey, Abhi, this is Luke. It's about the job. If you're still interested, call us back. హలో రామ్, నేను మణి. నువ్వు ఐ డోంట్ లవ్ యూ అని చెప్తావేమోనని భయం. నువ్వు మగాడివి, నీ ప్రేమను ఎలా తెలియజేస్తావోనని ఎదురు చూస్తూ ఉంటాను. Yeah, this is the look, the cool look. Okay, let's go. సారీ, లేట్ అయిపోయింది. 2 weeks ఊళ్ళో లేను కదా. ఆన్సరింగ్ మిషన్ ఆన్ చేసి చూశాను. అందులో ఒక్కటైనా ఇంపార్టెంట్ కాల్ ఉంటుంది అనుకున్నాను. ఏది లేదు, అన్ని వేస్ట్ మెసేజెస్. ఎనీవే, ఎంజాయ్ చేసి. అభి, ఆ అమ్మాయికి అలవి చెప్పేసావా? థ్రిల్లింగ్ గా చెప్పబోతున్నాను రా. బట్ హౌ? హెలికాప్టర్ బుక్ చేశాను.
5 నిమిషాలు వచ్చేస్తుంది. దానికి ఐ లవ్ యూ ఉమా అని బ్యానర్ కట్టి ఉంటుంది. అది చూసి ఉమా ఫ్లాట్ అయిపోతుంది. ఇది చూడు హౌస్ ఇట్. బ్యూటిఫుల్. తను ఫ్లాట్ అవటం ఏంటో కానీ నీ ఐడియాకి ఐమ్ రియలీ థ్రిల్డ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. ఐ థింక్ యు ఆర్ మిస్ ఉమా, కరెక్ట్? అవునండి. మావాడు ఫ్రెండ్ సంజయ్ చెప్పాడు, మావాడు నువ్వు సరదాగా హాయిగా గడిపారని. వెరీ గుడ్. అదిగో అక్కడ ఉందే మిడిల్ పర్సన్, గ్రే కలర్ డ్రెస్ వేసుకుని. ఆ అమ్మాయి పేరు నిమ్మి, ఈ గంగాధర నాయుడు కాబోయే కోడలు. ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మావాడి మీద నువ్వేమైనా హోప్ పెట్టుకుంటే ఫర్గెట్ ఇట్. నేను నిర్ణయించిన పెళ్ళే జరుగుతుంది. నువ్వు బాగా చదువుకుందానిలా కనపడుతున్నావు. నేను చెప్పింది నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. లేకపోతే మళ్ళీ నేను బామ్మ, మనం వెళ్ళిపోదాం. ఎందుకే? పాస్పోర్ట్ మర్చిపోయాను పద. అరే హే పీటర్. Hi, Abhi. I'm all set. I'll be there in 5 minutes. వాట్ యు గోట్ బి ఇన్ 5 minutes? ఓకే గ్రేట్. రే హెలికాప్టర్ వచ్చేస్తుంది. ఓకే. అభిరామ్, నీ గురించి వెతుకుతున్నానయ్యా. చిన్న ప్రాబ్లం వచ్చింది. పాస్పోర్ట్ మర్చిపోయానని చెప్పి ఉమా హోటల్కి వెళ్ళింది. నువ్వు ఒక పని చేయి, హోటల్కి వెళ్ళి ఉమా వాళ్ళని నేరుగా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాయి. నేనేమో వీళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను. అమ్మయ్యా, అభిరామ్ వచ్చేసావా? నువ్వు రావేమో, నీకు గుడ్ బై చెప్పకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడుతున్నావు. ఉమా ఎక్కడ? ఉమా ఇప్పుడే అలా ఇమ్మిగ్రేషన్ దాటి వెళ్ళిపోయింది. మాకు చాలా దిగులుగా ఉందయ్యా. ఏం మట్టయ్యా, కొంతమందిని వదిలి వెళుతుంటే బాధగా ఉంటుంది కదా. నీకే కాదన్నా, నిన్ను ఇడిచిపెట్టిపోతుంటే మా కాళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. చెప్పినా కదా నువ్వు వీడుంటావు. హైదరాబాద్ వచ్చినప్పుడు మా దూల్పేట అన్న మల్లేష్ యాదవ్ పేరు చెప్పు, బస్ చార్మినార్ తెచ్చి నీ చేతిలో పెడతా. ఇదిగో ఫైనల్ కాల్ కూడా వచ్చేసింది. అందరూ బయలుదేరండి. అభిరామ్ వస్తామయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. ఆ రుద్రమనాయుడు మనుషులు ఎవరు మన ఊళ్ళలో లేరు పెదనాయన. ఎంత తన్నినా సూరిగాడు నిజం చెప్పట్లేదు. మిమ్మల్ని నమ్మినగా అదే నేను చేసిన పొరపాటు. ముఠా యాడుందో వీడి చేత మీరు చెప్పించలేకపోయారు గాని వీడిని మనం మూసేసిన సంగతి వీడి ముఠా పేపర్ వాళ్ళకి అందించిందిరా. వీడు ప్రాణాలతో బయటపడితే మనకు ఊరేరా. చెప్పు, ఎక్కడ రుద్రమనాయుడు? నా గుండెల్లో చంపేశావేంటి పెద్దనా? సంకలో పిల్లిని పెట్టుకుని ఇల్లంతా వెతికినట్టు వీడి ముఠా అడ్రస్ వీడి దగ్గరే ఉన్నా ఇన్నాళ్ళు కనిపెట్టలేకపోయారు. వాడి కాలర్ మీద అడ్రస్ చూడరా. రాజేష్ టైలర్స్, యూసఫ్ గూడా. నీకు తెలుసా అమ్మా? తుమారు మాలూమా క్యా జీ? మాలూమే. వీడెవడో రాత్రి లారీ కింద పడి చచ్చాడు. వీడి పేరేంటో తెలియదు, వీడి అడ్రస్ ఏంటో తెలియదు. వీడి తాలూకా మనుషులు ఎవరైనా ఉంటే ఈ శవాన్ని తీసుకెళ్ళండి. ఇళ్ళని వెతకండి, అనుమానం వచ్చిన వాళ్ళ మూసేయండి. ఇవాళ ఎలాగైనా దొరకాలి. వీడి తాలూకా మనుషులు వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేస్తాను. ఆడి శవాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని పట్టుకోవాలని వాళ్ళ ఎత్తుగడా. కడుపు నిండా ఏడవడం తప్ప మనమేం చేయలేమమ్మా.
మాకి శివజాగారం? వీడికి పెళ్ళం బిడ్డ లేరా? ఇదిగో మున్సిపాలిటీ వ్యాన్ కూడా వచ్చేసింది. వీడి తాలూకా మనుషులు ఎవరో ముందుకు రండి, లేదా ఈ శవాన్ని వాళ్ళకి అప్పచెప్పేస్తాను. దహన సంస్కారం కూడా జరగదు. ఎలక్ట్రిక్ మిషన్ లో వేసి పూర్తి చేసేస్తారు. తీసుకెళ్ళండి. కట్టుకున్నాడు పోతే కాళ్ళ మీద పడి ఏడవడానికి కూడా ఇల్లేని బతుకైపోయింది నాది. ఎవరి కోసం అయ్యా ఇదంతా? వాళ్ళెవరి కోసం మనం ఒక్క కలివి ఇలా చచ్చిపోవాల్సిందేనా? అమ్మ భవనమ్మ, కుక్కడి ఇసం తెచ్చిపెట్టమ్మా. నేను నా కొడుకు తాగి చచ్చిపోతాం అమ్మా. రమణమ్మ, ఆడు నీ మొగుడు కాకముందే నా కొడుకు. ఆడు నా కోసం చావలేదు, నీ కోసం చావలేదు, మన నాయకుడి కోసం చచ్చిపోయాడు. ఆ అదృష్టం మనకు దక్కలేదు నేడవ్వే. ఆడు పోయినందుకు కాదు, ఏ నాటికైనా నీ మొగుడిని చంపిన నరసింహనాయుడిని ఆడి తమ్ముళ్ళని చంపడానికి రుద్రమనాయుడు వస్తాడే. ఈ రుద్రాక్షలు ఆయన మెడలో